నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే మూసాయి, మరి కొద్ది రోజులు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, అంటే వాళ్ళ కింద కార్యకర్తలు ఉంటారు కదా, కౌంటింగ్ దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు. ఏమని, రూల్స్ ఎవరు పాటించాల్సిన అవసరం లేదు, ఏదంటే అది చేసేసేయండి, ఖచ్చితంగా ఈసారి మనం అధికారం చేపట్టే దిశగా మన కౌంటింగ్ జరగాలని చెప్తున్నారు. సో దీని మీద తాడేపల్లి పోలీసులు కూడా కేసు పెట్టారు. అంటే ఘర్షణ వాతావరణం నెలకొంటుంది మీ మాటల వల్ల అని. సో దాని గురించి మీరేమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి వకాల్తా తీసుకొని అసభ్యకరం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవరెడ్డి గారు, అసభ్యంగా తిట్టించడం అంటే సజ్జల బాలకృష్ణారెడ్డి, ఫ్యామిలీ విడిపోవడానికి వాళ్ళే కారణం. వాళ్ళిద్దరే తండ్రి కొడుకులే. షర్మిలమ్మని తిట్టించడానికి కారణం ఆయనే. షర్మిలమ్మని విజయమ్మని అసలు అసభ్యకరంగా రాజశేఖర రెడ్డి గారిని మొత్తం టోటల్గా భారతమ్మకి వెన్నుదనుగా ఉండి కుటుంబాన్ని మొత్తం విడదీసేసిన వ్యక్తి ఎవరైనా అంటే ఆయనే. అంటే అసభ్యకరంగా కొంతమందిని లేడీస్ని హైర్ చేసి వాళ్ళ కుటుంబాన్ని తిట్టించడం, కొంతమందిని ఆ గొడవ సృష్టించడం, కొంతమందికి ఏ విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా ఇవ్వాలో, వార్నింగ్లు ఎలాగ ఇవ్వాలో వార్నింగ్ ఒక పెయిడ్ బ్యాచ్, వీళ్ళందరినీ అరేంజ్ చేసింది మొత్తం టోటల్గా. విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి. వైవి సుబ్బారెడ్డి గారిని దూరం చేసింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి. విజయ్ కుమార్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు తిరుపతి చైర్మన్, ఈయన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ముగ్గురిది వాళ్ళు ఏం చెప్తే భారతమ్మ చేస్తుంది, భారతమ్మ ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అలా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి రారు అని తెలుసు, గెలరు అని తెలుసు, 16 సీట్లే వస్తున్నాయని తెలుసు. తేడా వస్తే 16 సీట్లు, మామూలుగా కొంచెం మామూలుగా యావరేజ్గా వస్తే మాత్రం 60 సీట్లు వస్తే వాళ్ళకి 110, 120 సీట్లు వీళ్ళకి వస్తాయనేది అంచనా ఉంది. అది వాళ్ళకి తెలుసు, నాకు కాదు, వాళ్ళకే తెలుసు. అది అయితే అన్నీ తెలిసిండు కూడా వీళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు గొడవలు సృష్టించి అల్లర్లు సృష్టించి ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్ని మనం టోటల్గా మళ్ళీ రీఎలక్షన్ చేయించాలి, మళ్ళీ రీపోలింగ్ చేయించాలి అనేది ఒక ఆలోచనతో పన్నాపలు పన్ని కొన్ని దగ్గర గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు భగ్నం చేశారు. సెంట్రల్ మొత్తం టోటల్గా వెరీ సీరియస్గా చేసి 4-5 ఇష్యూస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ 4-5 ఇష్యూస్ అని సార్ట్అవుట్ చేసి 144 ఎప్పుడూ లేనిది, అసలు రివాల్ట్ నుంచే ఎవరిని ఊరు వీడి చల్లకూడదు, బయట వాళ్ళు ఉండకూడదు, లోకల్ వాళ్ళు ఉండకూడదు, మొత్తం టోటల్గా వెరీ స్ట్రిక్ట్ ఈజ్ పోలీస్ అండ్ వెరీ స్ట్రిక్ట్ ఈజ్ మొత్తం టోటల్ ఎలక్షన్ కమిషన్, వెరీ సీరియస్ అండ్ ఏపీ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకొని రౌడీ షీటర్స్ నాట్ అవైలబుల్. ఇవాళ ఈవినింగ్ కల్లా ఎవరైనా బయట వాళ్ళు ఉంటే కూడా వెళ్ళిపోవాలి. ఇవాళ ఈవినింగ్ నుంచి 5వ తారీఖు దాకా ఎవరు ఉండకూడదు, రాకూడదు. 2వ తారీఖు కొన్ని వార్తలు వస్తుంది. ఏది 2వ తారీఖు నుంచి 144 సెషన్ చెప్పారు. ఇవాళ సాయంకాలం నుంచి రౌడీ షీటర్స్, 2వ తారీఖు నుంచి బయట ఉన్నవాళ్ళు, లోకల్ ఉన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఉండాలంటే ఎందుకు ఉంటున్నారు, దేనికి ఉంటున్నారు, ఏ ఇంటికి వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏ పర్పస్ వచ్చారు అనేది మొత్తం డిక్లరేషన్ రాసి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్స్ కోడ్లో మొత్తం భాగం. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి భయపడే పెడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం టోటల్గా వాళ్ళ కొడుకు కలిపి ప్లానింగ్లు, సోషల్ మీడియాలో ప్లానింగ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. చెప్పాను కదా, షర్మిలమ్మకే దిక్కులేదు, సునీతమ్మకే దిక్కులేదు, విజయమ్మకే దిక్కు, రాజశేఖర రెడ్డి గారి భార్యకే దిక్కులేదు. మనమే మాత్రం అంత అసభ్యంగా మాట్లాడుతుంటే పడవలసిన పరిస్థితి. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెల్లిని తల్లిని తిట్టిస్తుంటే కూడా మాట్లాడుతూ కూర్చున్నాడంటే, చిన్నాన్న కూతుర్ని తిట్టిస్తుంటే మాట్లాడుతూ కూర్చున్నాడంటే, సొంత మరదల్ని అంతమందిని తిడుతూ ఉంటే ఏమీ అనకుండా కూర్చున్న విజయమ్మ అంటే, ఇది మన భారతమ్మ అంటే ఇక ఏమనాలి, ఏం చేయాలి, సభ్య సమాజం తలదించుకునే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి భవిష్యత్తు లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఎలక్షన్లో ఓటమి పోలితే జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన ఓటమి వస్తే ఫస్ట్ జైలుకి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు కొడుకే, సజ్జల రామకృష్ణ గారి కొడుకే జైలుకి వెళ్తారు. సెకండ్ తర్వాత వెళ్తారు అందరూ. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే ఆయన అలాన్నీ చేశారు. అన్నీ కూడా మొత్తం టోటల్గా లోకేష్ గారి దగ్గర రెడీగా ఉన్నాయి. అన్నీ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వితిన్ 15 డేస్లో ముందు లోనికి వెళ్ళిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణ గారి అబ్బాయి. రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఉందా? రెడ్ అవసరం లేదు, ఎల్లో అవసరం లేదు, ఏ బుక్ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయన చేసినవన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్తో సైతం ఉన్నాయి. అది ఎలా తీసుకుని ఎలా అరెస్ట్ చేస్తారో ఏది చేస్తే తెలుసు. ఎందుకంటే ఆయన తక్కువడు కాదు. కుటుంబాల మధ్యన స్విచ్ పెట్టి కుటుంబాన్ని, వైఎస్ కుటుంబం అనే ఒక బంగారమైన కుటుంబాన్ని స్విచ్ పెట్టిన వ్యక్తి, ఒక బంగారమైన పాలన్ని స్విచ్ పెట్టిన వ్యక్తి, ఒక రాజశేఖర రెడ్డి గారి పాలన్ని స్విచ్ పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి
ఇలాంటి రాజకీయాల్లో ఉండటానికి లేదు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని దూరం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదని చెప్పానండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా దూరం చేద్దామని చూశాడు, కానీ కాకపోతే అది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి ఆయనకి ఇంకా అక్కడ స్థానం ఉంది. చాలామందిని దూరం చేశాడు ఆయన. అంటే ఆయనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. జగన్కి భారత చేతిలో ఉందంట. భారతి గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి అదే చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు భారతి గారికి ఏం చెప్తే అదే జరుగుతుంది. ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి భారతి గారు చెప్తారు, ఆమె వచ్చి ఈయన చెప్తాడు. ఇస్తారు. అందుకని ఇన్ని గొడవలు, ఇన్ని అల్లర్లు. మన ఎలక్షన్ అప్పుడు మొత్తం టోటల్గా ఓడిపోతామని తెలుసు, రావు అని తెలుసు, వాళ్ళకి ఓట్ల శాతం తెలుసు, పోలింగ్ శాతం తెలుసు, పోల్ మేనేజ్మెంట్ తెలుసు, అన్నీ తెలుసు, మేధావులు తెలుసు. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, ఐప్యాక్ వాళ్ళు చెప్పారు, ఐప్యాక్ చెప్పారు, వీప్యాక్ చెప్పారు, ఇంకో ప్యాక్ చెప్పారు, బొత్స సత్యనారాయణ చెప్పాడు, అందరూ చెప్పారు, ధర్మాన చెప్పాడు మనం ఓడిపోతున్నాం, తమ్మినేని సీతారాం చెప్పాడు మేము ఓడిపోతున్నాం, అందరూ చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు, అక్కడి నుంచి చెప్పారు, చిత్తూరులో చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పారు, అందరూ చెప్పారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద మరి రేపొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, నిజమేనా? 9వ తారీఖు నాడు ఖాళీ రూములతో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, ఖాళీ ఫ్లైట్లతో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. మేము 9వ తారీఖు 10:46 చంద్రబాబు నాయుడు గారు నీతితో నిజాయితీతో ఒక మాటలని అసలు ఈ ఎలక్షన్ కోసం కూడా కామెంట్ చేయకుండా 4వ తారీఖు సాయంత్రం మాట్లాడతాడు. 9వ తారీఖు 10:45 అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అమరావతిలోనా? అంటే జగన్ అంటేనే వైజాగ్, చంద్రబాబు అంటే అమరావతి. అమరావతి అనేది ఆల్రెడీ కట్టిన కట్టడాలు, ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తి అది. ఎక్కడో ఈయన దగ్గర కూర్చొని మొత్తం టోటల్గా అక్కడ భూములు కబ్జా చేద్దామని, ఆ కొండ మీద భూమి పెట్టి ఆ కొండ మీద అందరినీ దోచుకుందాం అని ఆ సురేష్ బాబుకి ఆఫీస్ తీసుకుందాం అంటే సుప్రీంకోర్టులోకి స్టే తెచ్చుకున్నాడు భయపడి. అందుకనే సురేష్ బాబు ఎటు మాట్లాడు, జై జగన్ అండు, జై చంద్రబాబు అండి. ఈసారి చంద్రబాబు నాయుడికి చాలామంది సినిమా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి భయపడిన వాళ్ళందరికీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 100% రివర్స్ ఇవ్వరు. కానీ ఆయన మంచి చేయడం తెలుసు, కానీ ఎవరెవరు ఇంతకుముందు ఆయన వాడుకున్నారో అందరినీ మాత్రం లిస్టులో పెట్టుకుంటారు. ఇది ఈసారి ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు విధ్వంసకరమైన సంఘటనలు ఏమైనా జరుగుతాయి అంటారా? పిన్స్ ఆఫ్ సైలెంట్ 11 o'clock ఆల్రెడీ మొత్తం టోటల్ అన్ని బూతులు 11 o'clock అనౌన్స్మెంట్. 110 సీట్ల నుంచి 154 సీట్ల దాకా మేము గెలుస్తున్నాం, కూటమి గెలుస్తుంది, కూటమితో బ్రహ్మాండంగా వస్తాం. 9 గంటల నుంచి అందరూ తోకముడి చెల్లిపోతారు, 4 గంటలకి లోటస్ పాయింట్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు, అయిపోతుంది. గారు లోటస్ పాయింట్కి వస్తాడా లేదా బెంగళూరు వెళ్తాడా అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాడు ఆయన. ఆల్రెడీ ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీకి వేసుకున్నారు, అక్కడి నుంచి ఆయన నెల్లూరు నుంచి ఢిల్లీ వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ వచ్చేస్తారు, బొత్స సత్యనారాయణ గారు హైదరాబాద్ మకాం మార్చేస్తాడు. బొత్స సత్యనారాయణ 110 సీట్లు కూడా వేస్తామని చెప్తున్నారు. 110 అని మమ్మల్ని అనబోయి ఆయన అన్నాడు, అంతే తప్ప ఏం లేదు పొరపాటు. ఆయన ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్కి వచ్చేస్తాడు, అంటే 6 to 7:30 ఉంది ఫ్లైట్. డైరెక్ట్ ఆల్రెడీ హైదరాబాద్ మకాం మార్చేస్తాడు. ఆల్రెడీ కొడాల నాని గారు వచ్చేస్తారు, అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎవరిగారు హైదరాబాద్ వస్తారా లేదా టీడీపీ పార్టీలో వస్తారా? టీడీపీ పార్టీ ఖాళీ లేదు కదా, హైదరాబాద్కి వచ్చేస్తారు. టీడీపీ పార్టీ ఖాళీ లేదు, చాలామంది ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ డల్లాస్ నుంచి కొంతమంది ట్రై చేస్తున్నారు, డల్లాస్ వెళ్ళి కొంతమంది ట్రై చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడుకుంటున్నారు, డీజేపీని బతిమలాడుకుంటున్నారు, జనసేనని బతిమలాడుకుంటున్నారు, చాలా జరుగుతున్నాయి. కానీ దాంట్లో చేర్చుకోవడానికి అక్కడ ఒక ఆయన లొకేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఏంటో అన్నీ తెలుసు, ఆలోచన చేస్తాడు. అప్పుడు దగ్గర నిర్ణయం చంద్రబాబు నాయుడు కాదు, బోలో శంకర్ లాగా ఫోన్లో అంతా మనవాళ్ళు అనుకోవడానికి ఉండదు అక్కడ. ఓకే, ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, ఇవన్నీ ఒక ఎత్తు, పొరపాటున మా కర్మకాలి, రాష్ట్ర ప్రజల కర్మకాలి, లేకపోతే రాష్ట్ర ప్రజల దురదృష్టమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారే అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుంది? మా పరిస్థితి ఏముంటుంది? మా పరిస్థితి ఐ డోంట్ కేర్. మేము ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ఎదుర్కొన్నాను జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం రెడీగానే ఉంటాం. మేము జైలుకి వెళ్తానే రెడీగా ఉంటాం, మేము దేనికైనా రెడీగా ఉంటాం, అంత భయపడుతూ బతకం. కానీ 5 సంవత్సరాలు నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రంలో ఒక్కరి ఇల్లు ఒకరి పేరు మీద ఉండదు, రాష్ట్రంలో ఒక ఆస్తి ఉండదు, రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు, రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ ఉండదు, రాష్ట్రంలో మొత్తం టోటల్గా అంధకార్యం అయిపోతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అమ్మాయిలు ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు, అబ్బాయిలు ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు, మొత్తం టోటల్ మన భూములు మన పేరు మీద రిజిస్ట్రేషన్లు ఎప్పుడు మారిపోతాయో తెలియదు. ఆ పరిస్థితి రాష్ట్రం వస్తుంది. కానీ అది రావడానికి కూడా ఒకవేళ నిజంగా రావాల్సి వస్తే దానికి ఒక 3 కారణాలు ఉంటాయి. ఒకటి పెన్షన్,
వాలంటీర్స్, రెండోది అమ్మఒడి అని ఇంకోటని ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రజలు ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా ఇంటికి వస్తున్నాయి డబ్బు, మేము కూర్చొని తింటున్నాం. మేము తింటున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి మళ్ళీ మేము ఎక్కడో లైన్లు కట్టడం ఎందుకు? మాకెందుకు? గతంలో ఆయన చేయలేదు, గతంలో ఆయన అభివృద్ధి అని మమ్మల్ని నాశనం చేసాడు. మా కుటుంబాలు బాగున్నాయి, మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని పోషించుకో, మాకు ఉద్యోగం అవసరం లేదు, మాకు ఉద్యోగం వద్దు, నా కూతురు పెళ్ళి వద్దు, ఏమొద్దు, మేము ఇలా కూర్చోబెట్టి ఇంట్లో తింటాం, ఆ పెన్షన్ వస్తుంది, నెల సంవత్సరం నుంచి మా కుటుంబాన్ని అందరికీ కలిపి ₹1,00,000 70,000 వస్తుంది, తింటాం అని. అదొకటి. రెండోది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఇట్స్ వెరీ గుడ్, బాగున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఎప్పటి నుంచే ఉంది కదా సార్? కాదు కదా, ఒకప్పుడు పనిచేసేది కాదు. ఆరోగ్యశ్రీ వెళ్తే కార్డు మీద కూడా చూసేవారు కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఆ విషయంలో మనం కొంచెం జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోవాల్సింది. కొన్ని విషయాలు ఉన్నాయి అంతే అంటారు, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. కానీ ఈ మంచిది వెనక అది 15% మంచి వెనక 85% చెడు ఉంది. మందు బాటిల్ నీ దగ్గర నీకు 4,000 ఇస్తున్నాడు, మందు బాటిల్ 300 ఇచ్చి 1,000 లాగేస్తున్నాడు. నీకు మొత్తం టోటల్గా రోడ్లు లేవు, రోడ్డు కాంట్రాక్ట్ లేవు, రోడ్ల మీద మొత్తం టోటల్గా రిపేర్లు వచ్చి ఆ చలాన్లు వేసి 10,000 నుంచి 50,000 లాగేస్తున్నాడు. ఇలా ప్రజలకి ₹100 వచ్చి నూనె వచ్చి ₹200 లాగుతున్నాడు. చింతపండు ₹30 ₹50 అది, ఇలాగ పంచదార ₹70 ₹100, ఇలా మొత్తం అంతా లాక్కుంటూ వెళ్ళిపోతే వస్తుంది 65 లక్షల మందికి. తక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితం ఏంటో తెలుసా? ఈ నెల జీతం వచ్చిందా, ఈ నెల జీతంలో మన పరిస్థితి ఏంటి, మన బతుకేంటి? వాళ్ళకి పెన్షన్ ఉండదు, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, వాళ్ళకి ఏమీ ఉండవు. వాళ్ళందరూ ఎవటకు ఓటేశారు. అలాగే హై ప్రొఫైల్ వ్యాపారం లేదు హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం లేదు, అంధకారంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మన ల్యాండ్ మనం అమ్ముకోలేకపోతున్నాం. మన ల్యాండ్ ఎవడో వచ్చి కబ్జా చేస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు, తిట్టడానికి వస్తున్నాడు, అమ్మనాబుద్ధులు తిడుతున్నాడు మనల్ని రాత్రంతా. ఆ తిట్లంటే కొంతమంది బోడిగడ్డ అని లెవెల్ ఉన్నారు, ఆయన అయితే మరీ దారుణంగా తిడుతున్నాడు, పెద్ద వాళ్ళని లేపేస్తాను అంటున్నాడు. ఈసారి ఆయన గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఎరట్ కత్తపెట్టుకుని లేపేస్తాడు ఆయన అందరినీ. అందుకంటే ఆయన నేను చూశాను చాలా వీడియోలు, అందరిని లేపేస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా 2 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తాను అంటున్నాడు, చంద్రబాబు గారిని లేపేస్తాను అంటున్నాడు, అందరిని లేపేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆయన డైరెక్ట్గా లేపేస్తాడు వచ్చి, అంతేకా మరి. అంటే ఇది రౌడీజం పాలన. ఈ రౌడీజం పాలనకి మనమే లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఒకవేళ అంటూ కర్మకాలి దురదృష్టవశాత్తు వస్తే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 1 కోటి మంది జనం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఒరిస్సా, ఆఖరికి ఒరిస్సా రాష్ట్రం నుంచి మనకు వస్తారు. ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోతారు, వీళ్ళు ఉండరు ఇక్కడ. ఆ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా అందరూ వలస వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళంతా ఇటు వచ్చేస్తారు, అక్కడ వాళ్ళంతా అటు వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళంతా అటు వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి వస్తుంది. విజయసాయి రెడ్డి మకం వేస్తాడు, ఒకటి నెల్లూరు, ఒకటి వైజాగ్. వైవి సుబ్బారెడ్డికి ఆయనకి పోటీ. నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటా, నీకు ఈ ల్యాండ్ నాకు ఆ ల్యాండ్, నీకు ఈ ల్యాండ్ నాకు ఆ ల్యాండ్, ఇది అందరూ పంపకాలు మహిమైపోతుంది జీవితం. కనుక ఇవన్నీ జరుగుతాయి. అంటే ఏంటంటే ఊహాజనితం. వస్తే కర్మకాలి అంటే సార్ అనుభవం కాదు, మరి చెప్తున్నాను. చాలామంది ఈ బెట్టింగ్ రాయలు వచ్చేస్తే 9 ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, వస్తే అని అన్నది అందుకే అంటున్నాను. అంతకని ఒకవేళ అప్పుడు మేము పోల్ మేనేజ్మెంట్లో కానీ కొన్ని కూటమిలో కానీ అన్నింటిలో మా తప్పులు మేము చూసుకోగలగాలి. మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి, మేము గెలుస్తున్నాం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, మేము కాదు తీసుకున్నది. కూటమి తీసుకోలే, కూటమి చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే పవన్ గారు, ప్రజలు తీసుకున్నారు. ఈ పార్టీని ఓడించి చంద్రబాబు కూటమిని గెలిపిద్దామని ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. కానీ ఆ ఏజెంట్లు దొరకరని గొడవలు పెడదామని, ఏజెంట్లు దొరకరని మనకు 150 సీట్లు వస్తాయని, ఏజెంట్లు దొరకరని 170 సీట్లు వస్తాయని బొత్స సత్యనారాయణ ఈ అంబకు చెప్తున్న మాటలకి వస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పాను. అది అంతగా ఇంకేం కాదు. థ్యాంక్ యూ సార్.